జక్కన్న మన రాజమౌళి. మీరు ఎంతైనా చెప్పండి, జక్కన్నకి కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వారందరికీ రాజమౌళి సినిమాల్లో ఇష్టమైన సినిమా ఏంటంటే టక్కున ఈగ అని అంటారు. ఎస్, ఈగే. ఎంత బాగుంటుందో ఈ సినిమా. నాని సమంతాన్ని చూస్తూ ఉంటే సూపర్ పెయిర్ అనిపించింది. ఇక ఈగ ఎంట్రీ తర్వాత అబ్బో సూపర్ అంతే. అయితే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఈగ సినిమా ద్వారా మన జక్కన్నకి ఇంకో అవార్డు దక్కింది, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి భారతీయ సినిమా గర్వించేలా చేశారు. ఇప్పటికే తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకుని మరో చరిత్ర సృష్టించారు. ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోవడం తెలుగు సినిమా మాత్రమే కాకుండా యావత్ భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. ప్రపంచ సినిమా దిగ్గజాల సరసన ఒక తెలుగు దర్శకుడి పేరు చేరడం నిజంగా చారిత్రాత్మక ఘట్టంగా సినీ ప్రపంచం అభివర్ణిస్తోంది. సినిమా అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదని, ఒక దేశ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప మాధ్యమమని ఎన్నోసార్లు నిరూపించారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కథ, భావోద్వేగం, విజువల్స్, సాంకేతిక నైపుణ్యం పరంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా బాహుబలి సిరీస్తో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన త్రిబుల్-ఆర్తో ఆ గుర్తింపును మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపులను కూడా సాధించాయి. ఇప్పుడు అదే ప్రయాణంలో మరో గొప్ప అధ్యాయం చేరింది. ఫ్రాన్స్లోని ప్రపంచ ప్రఖ్యాత లూమియర్ మ్యూజియంలో రాజమౌళికి ప్రత్యేక సత్కారం నిర్వహించడం అందరినీ ఆనందానికి గురిచేసింది. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మ్యూజియంలో స్థానం దక్కడం ప్రతి దర్శకుడికి సాధ్యమయ్యే విషయం కాదు. ప్రపంచ సినీ రంగానికి విశేష సేవలు అందించిన వారికే అక్కడ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. అలాంటి వేదికపై రాజమౌళి పేరు చేరడం ఆయన ప్రతిభకు ప్రపంచమిచ్చిన గుర్తింపుగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ, త్రిబుల్-ఆర్ చిత్రాలను ఇదే లూమియర్ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా త్రిబుల్-ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత రాజమౌళి పేరు అంతర్జాతీయ సినీ వేదికలపై మరింత బలంగా వినిపించింది. అలాంటి దర్శకుడికి ఇప్పుడు అదే థియేటర్లో ఘన స్వాగతం లభించడం విశేషంగా మారింది. త్రిబుల్-ఆర్ సినిమా అందరికీ తెలుసు, ఆస్కార్ కూడా వచ్చింది. కానీ ఫ్రాన్స్లోని లూమియర్ మ్యూజియంలో ఈగ సినిమా స్ట్రీమింగ్కి వచ్చిన రెస్పాన్స్ అమేజింగ్. ప్రేక్షకులు అందరూ ఈగ రాగానే ఆశ్చర్యపోయారు, స్టోరీకి ఫిదా అయిపోయారు. లాస్ట్కి ఐఎమ్ బ్యాక్ అని ఈగ రాయగానే చప్పట్లతో హాల్ నిండిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమో స్వయంగా రాజమౌళిని వేదికపై ఆహ్వానించి సత్కరించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అంతర్జాతీయ సినిమా రంగంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరైన ఆయన చేతుల మీదుగా రాజమౌళి సత్కారం అందుకోవడం భారతీయ సినిమా అభిమానులను ఆనందానికి గురిచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అంతర్జాతీయ సినీ ప్రముఖులు కూడా రాజమౌళిని అభినందించారు. అయితే అసలు భావోద్వేగ క్షణం ఇంకా మిగిలే ఉంది. కార్యక్రమం అనంతరం రాజమౌళిని లూమియర్ మ్యూజియంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశమైన ముర్దే సినియార్ట్స్ గోడ వద్దకు తీసుకువెళ్లారు. ప్రపంచ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప దర్శకుల పేర్లు మాత్రమే ఈ గోడపై శాశ్వతంగా నిలిచే అవకాశం పొందుతాయి. ప్రపంచ ప్రసిద్ధ దర్శకులు మార్టిన్ స్కోర్సెసీ, క్వెంటిన్ టరెంటినో వంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్లు పేర్లు అక్కడ ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో రాజమౌళి పేరు కూడా చేరడం భారతీయ సినిమా సాధించిన అరుదైన విజయంగా నిలిచింది. ఆ గోడపై ఎర్రని వస్త్రంతో కప్పి ఉంచిన ప్రత్యేక ఫలకాన్ని రాజమౌళి సమక్షంలో ఆవిష్కరించారు. రెడ్ క్లాత్ తొలగించగానే ప్రపంచ సినిమా దిగ్గజాల పేర్ల మధ్య రాజమౌళి పేరు కనిపించడంతో అక్కడున్న వారంతా హర్షధ్వానాలతో అభినందించారు. ఆ క్షణాన్ని చూసిన రాజమౌళి కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి గౌరవం లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ గుర్తింపును జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. రాజమౌళి సాధించిన ఈ ఘనత కేవలం ఆయన వ్యక్తిగత విజయంగా మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగిందనే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఒకప్పుడు ప్రాంతీయ భాష చిత్రాలుగా మాత్రమే భావించిన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూసే చిత్రాలుగా మారాయి. అందులో రాజమౌళి పాత్ర ఎంతో కీలకమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆయన చూపించిన దారిలోనే ఇప్పుడు పలువురు భారతీయ దర్శకులు కూడా ప్రపంచ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని సినిమాలు రూపొందిస్తున్నారు. రాజమౌళి సినిమాలో కనిపించే కథనం, విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతీయ పురాణాలు, సంస్కృతి, సాంప్రదాయాలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేసి ప్రపంచానికి చూపించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అందుకే ఆయన సినిమాలు భాషా పరిమితులను దాటి ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి భారీ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆసక్తి నెలకొంది. అలాంటి సమయంలో ఆయనకు లభించిన ఈ అంతర్జాతీయ గౌరవం అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఇకపై ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా కోసం ప్రపంచ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూడడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో కూడా రాజమౌళికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, దర్శకులు, నటులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది తెలుగు సినిమా గెలుపు. భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి చేరిన రోజు, ప్రపంచ దిగ్గజాల సరసన మన రాజమౌళి అంటూ అభిమానులు గర్వంగా పోస్టులు పెడుతున్నారు. ఈ ఘనత ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని, ప్రపంచ వేదికపై భారతీయ ప్రతిభకు దక్కిన గొప్ప గుర్తింపని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఫ్రాన్స్ లోని లూమియర్ మ్యూజియంలో రాజమౌళి పేరు శాశ్వతంగా నిలిచిపోవడం భారతీయ సినీ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయంగా నిలిచింది. ప్రపంచ సినిమా దిగ్గజాల సరసన ఒక తెలుగు దర్శకుడి పేరు నిలవడం అనేది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు. తెలుగు సినిమా ప్రతిభకు, భారతీయ సినిమా సృజనాత్మకతకు ప్రపంచం ఇచ్చిన అత్యున్నత గౌరవం.